హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. వాటి వర్క్ వచ్చేసి మనము లావణ్య గారు చేస్తున్నాము. ఆవిడ 4 శారీస్ ఇచ్చారు. సో 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి వరలక్ష్మి అనే టైలర్ అండి, మన షాప్ దగ్గరలోనే ఉంటారు. ఆవిడ రిలేటివ్ అనమాట లావణ్య గారు. సో ఆవిడ శారీ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్కి ఇలా గ్రీన్ బార్డర్ వస్తుంది. కిందంతా గోల్డ్ జరిగిపోయి పెద్ద బార్డర్ వచ్చేసింది. శారీ మీద అంతానేమో మధ్యలో అంతా సిల్వర్ ఉంది. ఇంకా గ్రీన్ తోటి ఫ్లవర్ అవుట్లైన్ ఉందండి. సో ఇలా ఫ్లవర్ అండ్ లీవ్స్ తోటి ఉంది శారీ మొత్తం. దీనికి ఆవిడ యాక్చువల్లీ సైజ్ బ్లౌజ్ ఇచ్చారండి మనకి. బ్లౌజ్ వచ్చేసి ఆవిడ ఇలా హ్యాండ్స్ పెట్టుకున్నారు, ఫుల్ హ్యాండ్స్. సో ఇప్పుడు ఆవిడకి ఈ బ్లౌజ్ వద్దని చెప్పి జస్ట్ బార్డర్ తీసి పెట్టుకుంటా అన్నారు. మళ్ళీ ఇదే బ్లౌజ్ ఇది. దానికోసం మనం ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేసాము. రెడ్ కలర్ ఫ్లవర్స్, గోల్డ్ యూజ్ చేసాము, సిల్వర్ యూజ్ చేసామండి. సింపుల్ డిజైన్ అండి, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్. బ్యాక్ అంతా ఇలా బుటీస్ ఇచ్చేసాము స్మాల్ ఫ్లవర్స్ తోటి. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మొత్తం ఉన్నాయి. చాలా నీట్ ఫినిషింగ్ అండి. ఇది 3 కలర్స్ వస్తాయి ఇందులో. శారీలో ఉన్నట్టే రెడ్, గోల్డ్, సిల్వర్ యూజ్ చేసాం. ఫ్రంట్ ఇలా వచ్చేస్తుందండి. ఆవిడ హ్యాండ్స్కి ఎలాగో బార్డర్ పెట్టుకుంటా అన్నారు కాబట్టి కింద ఈ బార్డర్ అటాచ్ చేసుకుంటా అన్నారు. 11 ఇంచెస్ హ్యాండ్స్ అండి ఆవిడవి. సో కింద అయితే ఈ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్కి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్. శారీస్కి అంతా ఇలా పెద్ద బార్డర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి బార్డర్ ఇస్తే బ్లౌజ్ లుక్ పోతుంది. సో వర్క్ ఎలాగో మనం బ్యాక్ ఫ్రంట్ వేసుకుంటాం కాబట్టి ఇలా సింపుల్గా బార్డర్ వేసేసుకొని అది కింద జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలాంటి డిజైన్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆవిడది పింక్ కలర్ అండి. ఇది పింక్ విత్ గోల్డ్ మిక్స్ ఉంది మొత్తం. శారీ అంతా ఇలాగా పీకాక్స్, లోటస్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి లావణ్య గారిది పింక్ కలర్ శారీ అండి. ఇది పింక్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో ఉంది. శారీ అంతా ఇలా లోటస్ ఫ్లవర్స్, రౌండ్లో ఫ్లవర్స్, పీకాక్స్ వచ్చేస్తాయి. సో పంచ్ వచ్చేసి ఇలా గోల్డెన్లో ఉంది. సో దీనికి ఇలా గోల్డెన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి, మంచి కలర్. ఇలా ఈ క్లాత్ తీసుకొని దీని మీద ఈ డిజైన్ వేసాను. కట్ వర్క్ అండి ఇది. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనం 3 కలర్స్ యూజ్ చేసాము. శారీలో యాక్చువల్లీ గ్రీన్ యూజ్ ఉంది కానీ అంత హైలైట్ అవ్వట్లేదు. సో నేను గ్రీన్ అయితే యూజ్ చేశాను ఫ్లవర్ మధ్యలో. పింక్ వచ్చేస్తుంది, గోల్డ్ వచ్చేస్తుంది, ఇంకా గ్రీన్ వస్తుంది. కట్ వర్క్ డిజైన్ అండి ఇది, ట్రెండింగ్ విత్. చాలా నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ తర్వాత చాలా బాగుంటుంది ఇందుకు. అలానే స్మాల్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చేసామండి, పింక్ కలర్ అండ్ గోల్డ్ లీవ్స్. ఫ్రంట్ ఇలా వస్తుందండి. మనం కావాలంటే ఈ చిన్న ఫ్లవర్స్ని కస్టమైజ్ చేసుకొని వేరే కలర్ ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ ఒక బంచ్ వచ్చింది, దానికి యాక్చువల్లీ వేరే కలర్ ఉండింది. సో నేను గోల్డే ఇచ్చేసాను మొత్తం. ఇది గ్రీన్ కనిపించట్లేదు కాబట్టి ఎక్కువగా ఇస్తే మళ్ళీ వేరేగా అయిపోతుంది. సో ఇది అక్కడక్కడ గ్రీన్ హైలైట్ అయిందన్నమాట. ఆవిడ హ్యాండ్స్ చెప్పాను కదండి 11 ఇంచెస్ ఉన్నాయని. సో హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేసామండి. బార్డర్ వచ్చేస్తుంది కింద కట్ వర్క్, పైకేమో ఇలా స్మాల్ స్మాల్ బుటీస్ ఇచ్చేసామండి ఫ్లవర్ కట్ లీఫ్. సో పింక్, గ్రీన్, ఇంకా గోల్డ్, అంతేనండి. ఈ 3 కలర్సే యూజ్ చేసాము మనం. పీకాక్స్ ఉన్నాయి కానీ శారీ అంతా ఆవిడ పీకాక్ డిజైన్ వద్దన్నారు, ఆల్రెడీ వేయించుకున్నారంట ఆవిడ. సో కట్ వర్క్ డిజైన్ ట్రెండింగ్ అండి ఇది. మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపించినాయో స్క్రీన్ మీద ఉన్న నెంబర్
నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా వేయించుకోవాలంటే కనుక వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ ఇంకా ముందు చాలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.